మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది అని శాస్త్రం చెప్తోంది. ప్రతి మనిషి కూడా ధనవంతుడిగా మారాలని కోరుకుంటాడు. మరి ధనవంతులుగా మారే ముందు వచ్చే సంకేతాలు ఏమిటి? మనం ధనవంతులుగా మారడానికి ముందు ఏమైనా సూచనలు వస్తాయా అని కొందరు ఆలోచిస్తారు. ధనవంతులుగా మారే ముందు కొన్ని అదృష్ట సంకేతాలను లక్ష్మీదేవి పంపుతుంది అని శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే లక్ష్మీదేవి తలుచుకుంటేనే ఎవరైనా ధనవంతులుగా మారుతారు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు, బొమ్మలను పూజిస్తారు. లక్ష్మీదేవి సకల సంపదలకు అధిదేవత. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు. లక్ష్మీదేవిని చంచల స్వభావి అని కూడా అంటారు. అమ్మవారి అష్టోత్తరంలో చెంచలాయే నమః అనే నామం కూడా ఉంది. దీనికి కారణం ఏమిటంటే ఏ దేవుణ్ణి ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది. దాని అనుసారంగా లక్షణాలు కనబడతాయి. శ్రీలక్ష్మి ఉపాసన చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది. ఈ ఉపాసన తగ్గినచో అహం జాగృతమై ఆ దేవత తత్వము ఉపాసకుణ్ణి వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వంత తప్పును ఒప్పుకోక మనుషులు లక్ష్మీ చంచలమైనదని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమై ఉన్నట్లయితే తను శ్రీ విష్ణువు చరణాలను ఎప్పుడో వదిలేసి ఉండేది. కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు, మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఎక్కడ అహం ఉంటుందో, ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలవదు. ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని, ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి అప్పులు ఆర్థిక బాధలు లేకుండా ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు. అలా ప్రతి మనిషి కోరుకున్నప్పటికీ అవి జరిగే సందర్భాలు కొన్నే ఉంటాయి. కొందరే ధనవంతులుగా మారుతారు. అలా ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది. మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీం లక్ష్మీ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల అస్సలు ఉండదు. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ పుట్టాను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాల్లో లక్ష్మి ఉండదు. ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైన అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే అలాంటి వారి చెంతన కూడా లక్ష్మి చేరదు. అత్యాశాపరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువు ఉండదు. కర్మలన్నిటిల్లోనూ దురాశ చాలా పెద్దది. అన్ని పాపాలకు దురాశే మూలమని శాస్త్రాల్లో పేర్కొన్నారు. కనుక దురాశాపరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది. హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో, హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మి ఉండడానికి అంగీకరించదు. మానవులపై మూగ జీవాలపై హింసకు పాల్పడే వారికి లక్ష్మి దూరంగా ఉంటుంది. అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలగజేస్తుంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మి కొలువు తీరి ఉంటుంది. మహిళలను అవమానించటం, వారిని కించపరచటం, అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులుండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. నేపథ్యాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించటం, అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ పొట్టి చేతులతో కానీ పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం. అలాంటి చోట లక్ష్మీ నివాసమై ఉండటమే కాదు, ఆ కుటుంబాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాయి. ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలుండే ఇంటికి లక్ష్మీ ఆశీస్సులు సదా ఉంటాయి. అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ
కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మి వదిలి వెళ్ళిపోతుంది. ఒకసారి నారదుడు లక్ష్మీదేవిని, అమ్మా లక్ష్మీమాత, మానవులు ధనవంతులుగా మారే ముందు ఏమైనా సూచనలు సంకేతాలు అందుతాయా అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి, నారద, మనుషులు ధనవంతులుగా మారే ముందు నేనే ప్రకృతి రూపంలో కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతాను. ఆ సంకేతాలను గుర్తించి ఎవరైతే వారి శక్తి అనుసారం కష్టపడతారో వారిని ఖచ్చితంగా నేను వరించి ధనవంతులను చేస్తాను అని లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాల గురించి నారదుడికి చెప్పింది. మరి ఆ సంకేతాలలో మొదటిది, పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చిన లేదా కొబ్బరికాయ కుళ్ళిన త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి దానిని సంకేతంగా భావించాలి. అలాంటి సంకేతం అందినప్పుడు ఆ మరుక్షణం నుండే మీరు నిమిషం కూడా వదలకుండా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని శ్రమించారంటే త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అని చెప్పటంలో సందేహం లేదు. అలాగే మంగళవారం లేదా శుక్రవారం రోజులు కోతులు మీ ఇంటిపైకి లేదా మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు. అలా వచ్చిన కోతులకు అరటి పండు లేదా వేరే ఏదో ఒక పండును ఇస్తే చాలు, త్వరగా లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది. అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుడి ఫోటోకి లేదా విగ్రహానికి సమర్పించిన పువ్వు లేదా ఫలం కింద పడుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి త్వరలో మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం. అలా దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే ఆ పువ్వును ఆడవారు తలలో పెట్టుకోండి. పూజలో సమర్పించిన పండు కింద పడితే ఆ పండును ప్రసాదంగా స్వీకరించి తినండి. అతి త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. ఇక 4వ సంకేతం ఏమిటంటే, కాకులు కానీ లేదా ఇతర పక్షులు కానీ మీ ఇంటి ముందు తాము తీసుకువెళ్తున్న ఆహారాన్ని జారవిడిచాయంటే ఖచ్చితంగా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. ఇలా పక్షులు సంకేతాలు ఇచ్చినప్పుడు ఆ పక్షులకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం వేశారంటే మరింత త్వరగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంది. ఇక ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ అనే శబ్దం వస్తే త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారని శాస్త్రం చెప్తోంది. ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తెల్లటి ఆవు మరియు దూడ కనిపిస్తే అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి సంకేతం. అలా ఆవు దూడ కనిపిస్తే వాటికి నమస్కారం చేసుకుని ఏదైనా ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అతి త్వరగా ధనవంతుల్ని చేస్తుంది. ఆడవారు ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉన్నప్పుడు చేజారి కుంకుమ కింద పడితే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. ఇలా పదే పదే జరిగితే మాత్రం అశుభానికి సంకేతం. ఎప్పుడో ఒకసారి అనుకోకుండా బొట్టు పెట్టుకుంటున్నప్పుడు చేజారి కుంకుమ కింద పడిపోతే ఖచ్చితంగా త్వరలోనే ఆ ఇంట్లోని వారు ధనవంతులుగా మారుతున్నారని లక్ష్మీదేవి నారదుడితో చెప్పింది. ప్రతిరోజు ఉదయం లేవగానే రోడ్డు తుడుస్తున్న పనివాళ్లు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులుగా మారబోతున్నారని అర్థం. పదే పదే నల్ల చీమలు ఇంట్లోకి వస్తూ ఉంటే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం. అలాగే ఎవరికైనా కలలో నవ్వుతున్న పూర్వీకులు కనిపిస్తే చాలా తొందరలోనే వారు ధనవంతులుగా మారుతారు. పూర్వీకులు అంటే తండ్రి, తల్లి, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మీకు కలలో నవ్వుతూ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఇవే లక్ష్మీదేవి చెప్పిన 10 అదృష్ట సంకేతాలు. ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా వీటిల్లో ఏదో ఒక సంకేతం వస్తుందని లక్ష్మీదేవి నారదుడికి చెప్పింది. కనుక మీకు కూడా ఏమైనా సంకేతాలు అందుతాయేమో వేచి చూడండి. ఆడవారు రాత్రిపూట ఈ 10 పనులు చేయకూడదు. కేవలం ఆడవారు అనే కాదు, మగవారు కూడా రాత్రిపూట కొన్ని పనులు చేయకూడదు. ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో చాలామంది ఉదయం పూట కొన్ని పనులు చేయటం మానేవేసి వాటిని రాత్రిపూట చేస్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. మీరు అడుక్కునే స్థాయికి వెళ్తారు. రాత్రిపూట చేయకూడని పనులు చేయటం వల్ల కేవలం ఆర్థిక పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా నష్టాలు కలుగుతాయి అని మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు. సమయానికి అనుగుణంగా పనులు చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలాంటి వాటిల్లో రాత్రుళ్ళు చేసే కొన్ని పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. హిందూ మతంలో ఎన్నో విశ్వాసాలు ఉంటాయి. వీటి ప్రకారం ఏ సమయంలో ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదనే విషయాలను ప్రస్తావిస్తారు. సమయానికి అనుగుణంగా పనులు చేయాలని పండితులు చెప్తూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో రాత్రుళ్ళు చేసే కొన్ని పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంతకీ రాత్రిపూట చేయకూడని ఆ పనులు ఏంటి, వాటి వల్ల జరిగే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాత్రిపూట చేయకూడని పనుల్లో గోర్లు కత్తిరించుకోవటం ఒకటి. అలాగే జుట్టును కూడా కట్ చేసుకోవద్దని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇలాంటి పనులు చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే మంగళ, గురు, శనివారాల్లో జుట్టు లేదా గోర్లను కత్తిరించుకుంటే మంచిది కాదని చెప్తూ ఉన్నారు. ఇక రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చకూడదు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. అందుకే సాయంత్రం ఇంట్లో లైట్స్ ఆన్ చేసే కంటే ముందే ఊడ్చాలని చెప్తూ ఉన్నారు. అలాగే రాత్రిపూట ఇల్లు కడగటం, దులపటం చేయకూడదు. కొందరు తెల్లవారితే పండుగ అని చెప్పి రాత్రులు ఇల్లు కడగటం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. పండగకి ఒకరోజు ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అది కూడా ప్రొద్దున పూట చేసుకోవాలి. ఇక రాత్రి సమయంలో చీకటిని మరో పని ఏమిటి అంటే రాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేయకూడదని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని నిపుణులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత పసుపు, నూనె, పాలు, పెరుగు వంటి వాటిని ఎవరికీ ఇవ్వకూడదని పండితులు సూచిస్తూ ఉన్నారు. సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దుస్తులు ఉతకూడదని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు. రాత్రిపూట దుస్తులు ఉతకటము, ఎండబెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెప్తూ ఉన్నారు. బయట దుస్తులు ఆరబెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వాటిలోనికి ప్రవేశిస్తుంది. ఇది శరీరంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ సమయంలో బట్టలు ఉతకడం అంత మంచిది కాదని చెప్తున్నారు. అలాగే రాత్రిపూట పెరుగు తినకూడదు అని మన పూర్వీకులు చెప్పారు. మన పెద్దలు కూడా అప్పుడప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. రాత్రుళ్ళు పెరుగు తినకండి, మంచిది కాదని అంటారు. రాత్రిపూట పెరుగు తినటం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని చెప్తారు. మరి రాత్రిపూట పెరుగు లేదా మజ్జిగ తీసుకోవటం నిజంగా ప్రమాదకరమా? దీనిపై వైద్యులు ఏమంటున్నారు? పెరుగు పగటిపూట మాత్రమే తినాలి. రాత్రుళ్ళు తినకూడదనే అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి. ఎందుకంటే పెరుగు, పాల ఉత్పత్తుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు రాత్రిపూట పెరుగు తీసుకోవటం వల్ల కొంతమందికి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చునని మరికొందరు చెప్తూ ఉన్నారు. ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు రాత్రి తింటే మాత్రం జలుబు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బయట ఉంచే పెరుగు మాత్రమే తినండి. రాత్రి వేళల్లో పెరుగు తినేటట్లయితే దానికి కాస్త చక్కెర లేదా బ్లాక్ పెప్పర్ కలపండి. అవి పెరుగును సులభంగా అరిగేలాగా చేస్తాయి. రాత్రి వేళల్లో వేడి ఆహారంలో పెరుగును వేసుకుని మాత్రం తినవద్దు. ఇంకా రాత్రిపూట తలకు స్నానం చేయకూడదు. చాలామంది రాత్రి స్నానం చేసిన తర్వాత నిద్రపోతారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదే కానీ రాత్రిపూట తలస్నానం చేయటం వల్ల మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి. పగటి అలసట తొలగిపోయి మంచి నిద్ర వస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ రాత్రిపూట మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ విధంగా మన మెదడు నిద్రపోయే సిగ్నల్ను పొందుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం స్నానం చేసేటప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, నిద్ర సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల శరీరానికి హాని కలుగుతుంది. రాత్రి పడుకునే ముందు తలస్నానం చేయటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. నిద్ర చెదిరిపోతుంది. రాత్రి భోజనం చేసిన వెంటనే వేడి నీళ్లతో స్నానం చేస్తే జీర్ణ వ్యవస్థ కూడా ప్రభావితమవుతుంది. ఇది బరువుపై ప్రభావితం చూపుతుంది. వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. నిజానికి ఆహారం జీర్ణం కావడానికి కడుపులో రక్త ప్రసరణను పెంచటం అవసరం. కానీ మనం స్నానం చేయగానే శరీరంలోని ఇతర భాగాలకు రక్తం ప్రవహిస్తుంది. ఒకవేళ రాత్రి స్నానం చేయాలనుకుంటే భోజనం చేసిన కనీసం అరగంట తర్వాత స్నానం చేయాలి. రాత్రి పడుకునే ముందు తలస్నానం చేయటము, తడి జుట్టుతో నిద్రపోవటము ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తడి జుట్టుతో నిద్రపోవటం వల్ల దిండు తేమను పీల్చుకుంటుంది. దీని కారణంగా హానికరమైన బ్యాక్టీరియా దానిపై పెరగటం ప్రారంభమవుతుంది. దీనివల్ల తలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. తలపై దురద, మంట, చుండ్రి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి రాత్రిపూట తలకు స్నానం చేయటం అవాయిడ్ చేయండి.
కొంతమంది రాత్రి పీరియడ్స్ వచ్చాయని తలకు స్నానం చేస్తారు. పీరియడ్స్ వచ్చిన వెంటనే తలకు స్నానం చేయకూడదు అని వైద్య నిపుణులే చెప్తూ ఉన్నారు. రాత్ర పీరియడ్స్ వచ్చిన తలకు స్నానం చేయకండి. సాయంత్రం 6 తర్వాత పొరపాటున కూడా వీటిని తెచ్చుకోకండి. సాయంత్రం 6 గంటల తర్వాత పొరపాటున కూడా బట్టలు కుట్టే సూది, ఉప్పు, గుడ్లు ఇంటికి తీసుకురాకండి. ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్తూ ఉన్నారు. మంచం మీద కూర్చుని భోజనం చేయటం, ఆహారం ఇష్టారాజ్యంగా వృధా చేయటం, పాడైపోయిన పచ్చళ్ళు, ఆహారాన్ని దాచిపెట్టుకోవటం చేయకూడదు అని చెప్తూ ఉన్నారు. ఇంటి గడప మీద కూర్చోవటం, అంతేకాదు శనివారం నాడు పొరపాటున కూడా ఎవరి వద్ద నుండి ఉప్పు, మిరియాలు, నువ్వులు తీసుకోవటం మంచిది కాదని సూచిస్తూ ఉన్నారు. అలాగే రాత్రిపూట గుమ్మడికాయలను పగలగొట్టకూడదు. దిష్టి గుమ్మడికాయలు కానీ, కూర కోసం వాడే గుమ్మడికాయలు కానీ రాత్రిపూట పగలగొట్టకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంకా రాత్రిపూట ఇంటిలో ఎండుమిరపకాయలను వేయించకూడదు. కొంతమంది రాత్రిపూట వంటలు చేస్తారు. తాలింపుల కోసం, పచ్చడి కోసం ఎండుమిరపకాయలను వేపుతారు. రాత్రిపూట ఎండుమిరపకాయలు వేయించటం వల్ల ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. మీరు రాత్రి పూట టిఫిన్ కోసమని చట్నీ చేసుకుంటారు కదా, అయితే సాయంత్రం 6 లోపే ఎండుమిరపకాయలను వేయించి పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఎప్పుడు చట్నీ సిద్ధం చేసుకుంటారో అప్పుడు ఆ వేయించిన ఎండుమిరపకాయలను అందులో వేయండి. ఇంకా రాత్రిపూట ఇంటిలో గొడవలు పడకూడదు. గట్టిగా అరిచి మాట్లాడుకోకూడదు. ఇలా చేయటం వల్ల ఇంటి వాతావరణం డిస్టర్బ్ అవుతుంది. ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది. ఇంట్లో ప్రశాంతత లేకపోతే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అంతేకాదు మీరు ఇంటిలో గొడవ పడటం వల్ల, గట్టిగా మాట్లాడుకోవటం వల్ల ఇంటి పక్కవారికి కూడా డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల మీరు వారి నిద్రకు భంగం కలిగించిన వారు అవుతారు. ఒకరి నిద్రకు భంగం కలిగించేవాడు ఎప్పటికీ సుఖపడడు అని మన పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి రాత్రిపూట గొడవలు పడటం మానివేయండి. అది ముఖ్యంగా తిండి దగ్గర కూర్చున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొడవ పడకండి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా చదవటం లేదని, బాగా అల్లరి చేస్తూ ఉన్నారని వారిని తిడుతూ ఉంటారు. అయితే మీరు పిల్లలకు బుద్ధి చెప్పాలని అనుకుంటే, వారిని క్రమశిక్షణలో పెట్టాలని అనుకుంటే, వారు ఆహారం తినకముందు కానీ వారికి వారి తప్పులను అర్థమయ్యేలాగా చెప్పండి. కరెక్ట్గా వారు తినడానికి కూర్చున్నప్పుడు మీరు వారిని తిడితే వారు తిండిపై అలక చూపిస్తూ ఉంటారు. అయిష్టంగా భోజనం చేస్తారు. దీని కారణంగా అన్నపూర్ణాదేవి చాలా బాధపడుతుంది. కాబట్టి భోజనం చేసేటప్పుడు ఎవరిని తిట్టకండి. అతి ముఖ్యంగా రాత్రిపూట భోజనం చేసేటప్పుడు తిట్టకండి. ఎందుకంటే రాత్రి భోజనమే మనకు బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఒకవేళ రాత్రిపూట మీ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారికి భోజనం పెట్టకుండా పంపించకండి. అతిథికి భోజనం పెట్టడం వల్ల మిమ్మల్ని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. రాత్రిపూట ఈ 10 పనులు అంటే గోర్లు కట్ చేయటము, పెరుగు తినటము, బట్టలు ఉతకటము, దానం చేయటం, తలకు స్నానం చేయటం, ఇల్లు క్లీన్ చేయటం, ఎండుమిరపకాయలు వేపటము, గుమ్మడికాయ కొట్టటము, గొడవలు పడటము మానివేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. అలాగే ఉప్పు, గుడ్లు కూడా రాత్రి పూట ఇంటికి తెచ్చుకోకూడదు. ఈ 10 నియమాలను మీరు పాటిస్తే మీ ఇల్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రిపూట ఈ 10 పనులను అవాయిడ్ చేసి లక్ష్మీదేవిని మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చునేలాగా చేయండి. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు రాత్రిపూట ఈ పనులను చేయాలి. వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్ ఎప్పుడూ సగం నీళ్ళతో ఉండకూడదు. బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి, లేదా బకెట్ నిండుగా నీళ్లు ఉండాలి. బాత్రూంలో నిండుగా నీళ్ల బకెట్ ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితుల్లో రాత్రి పడుకునే ముందు బాత్రూంలో నీటితో నింపిన బకెట్ ఉంచండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించాలి. దీనితో పాటు మెయిన్ డోర్ పై కూడా లైట్ వెలిగించాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది. ఈ వాస్తుకు సంబంధించిన చిన్న చిట్కాలను పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి డబ్బు రావడంతో పాటు ఇంట్లో ఆనందము, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. రాత్రి పడుకునే ముందు స్త్రీ కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. ఈ రెమెడీ చేయటం వల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి. పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్య బంధంలో ప్రేమలు కురుస్తాయి, ఇంటిలో గొడవలు తగ్గుతాయి. అలాగే రోజు రాత్రి పడుకునే ముందు షింక్లోని పాత్రలు కడగాలి, స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేయాలి.
ఎవరైతే రాత్రిపూట వంటగదిని శుభ్రంగా ఉంచుతారో వారి ఇంటిలో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.